యుద్ధం దశాబ్దం, శబ్దం శతాబ్దం అంటూ జనసేన పార్టీ ఒక లైన్ తీసుకుంది గత ఎన్నికల్లో. సో పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మనతో పాటు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరు ఉన్నారు. హలో అండి. మొత్తానికి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఏంటి మీ వ్యూహం ఏంటి? ఇన్ని రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు? యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, పార్టీ పుట్టింది ఇక్కడే. సో మా అధ్యక్షుల వారికి కూడా ఈ రాష్ట్రం అంటే ఎంత ఇష్టం అనేది చాలా సందర్భాలు జరిగింది. సో మమ్మల్ని నమ్ముకొని 10 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక ఎలక్షన్ హీరింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. మేము కూడా పోటీ చేయాలి, మేము కూడా నాయకులుగా ఎదగాలి అని. ఇక్కడ చాలా బలమైన మాకి ఇది యాక్చువల్గా నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. సో వాళ్ళకు ఒక అవకాశం కల్పించడం కోసమే అధ్యక్షుల వారు మనం కూడా తెలంగాణలో పోటీ చేయాలి, మంచి నాయకుల్ని గవర్నమెంట్కి మనం కూడా తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయం ఇది. సో ఈసారి డెఫినెట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్తో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పోటీ చేసుకుంటూ తెలంగాణలో పార్టీని చాలా స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ నాయకుల్ని ఆహ్వానించుకుంటూ కొత్త నాయకుల్ని ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ 2028 ఎలక్షన్లే మాకు ముఖ్య దానిగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. మొత్తానికి అంటే కాంగ్రెస్ అధికారం ఉంది, బీఆర్ఎస్ చాలా ఫోర్స్గా ఉంది. వీళ్ళిద్దరిని తట్టుకుని జనసేన పార్టీ ఎలక్షన్లో ఎలా ముందుకు వెళ్ళిపోతుంది? మీ వ్యూహం ఏంటి? వ్యూహం అనేది అంటే ఇప్పుడు వాళ్ళతో మేము పోటీ అని నేనేమనుకుంటానంటే, మా కార్యకర్తలు ఇన్ని రోజులు నమ్ముకున్న కార్యకర్తలకి ఒక ఎలక్షన్ హీరియన్స్ ఎక్స్పీరియన్స్ కోసం ప్లస్ వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం ఒకటి కల్పించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఒక ఆల్మోస్ట్ 5+5 ఇయర్స్ చేసిన పోటీ ఉన్న మన బీఆర్ఎస్ ఈరోజు లేదు. ఈరోజు వేరే పార్టీ వచ్చింది గవర్నమెంట్లోకి. సో ఎప్పుడు ఎవరు గవర్నమెంట్లోకి వస్తారు, ఎవరు గవర్నమెంట్లోకి ఉండదు మన చేతిలో ఉండదు. బట్ ముఖ్యం, రాజకీయాల్లో ముఖ్యం ఏంటంటే పోటీ చేశామా లేదనేది ముఖ్యం. ఓడిపోయామనేది మన చేతిలో ఉండదు. ఓడిపోయినా గెలిచినా మేము మాత్రం ఎలక్షన్స్లో పోటీ చేస్తాము. ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఒక బలమైన పార్టీగా ముందుకెళ్తుంది. సో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్ట్రాంగ్ ముందుకెళ్తాం. రైట్. ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన 3 కూటమిగా ఏర్పడడంలో మీ పాత్ర కీలకం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది, వాళ్ళు కూడా నెక్స్ట్ అధికారంలోకి రావాలని. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా? పొత్తు అనేది నేను దాని గురించి మాట్లాడలేను. అది మా అధిష్టానం, మా అధ్యక్షుల వారే చూసుకుంటారు. పొత్తు ఉన్నది అంటే డెఫినెట్గా బీజేపీతో కలిసి వెళ్ళాలి అని మా అధిష్టానం నిర్ణయిస్తే డెఫినెట్గా ఆ దిశలో వెళ్తాము. వెళ్ళినా కూడా మా పార్టీ తరపు నుంచి కూడా కొంతమంది క్యాండిడేట్స్ పోటీలో ఉంటారు. పొత్తు లేకపోయినా ఒంటరిగా వెళ్ళటానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. మేము ఆ విధంగానే నాయకుల్ని సెలెక్ట్ చేసుకొని ఎవరెవరు పోటీ చేస్తారో సెలెక్ట్ చేసుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. బట్ లాస్ట్ మినిట్లో పొత్తు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా దానికి సహకరించి కొంతమంది నాయకులు మా నుంచి కూడా చేస్తారు, పోటీ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే అన్ని చోట్ల కూడా అంత బలంగా ఉండకపోవచ్చు. బట్ అన్ని చోట్ల పోటీ చేస్తారా? మీకు అంటే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు, బలంగా ఉన్న చోటే మేము మా బలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తామనేది ఆయన గతంలో అనేకసార్లు చెప్పిన సందర్భం. ముఖ్యంగా అయితే బలంగా ఎక్కడ ఉన్నామో ప్రస్తుతానికి అక్కడే పోటీ చేద్దామని అనుకుంటున్నాము. బట్ కాకపోతే లాస్ట్ 2-3 రోజులుగా చాలా మార్పు వస్తుంది. చాలామంది నాయకులు ఎప్పుడో వేరే ఇంతకుముందు మాతో పనిచేసిన నాయకులు మళ్ళీ యాక్టివ్ అయ్యి మేము కూడా వస్తాం సార్, మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తాం, ఇన్ని రోజులు మీరు పోటీ చేయరని అనుకున్నాం, బట్ మీరు ఇంత స్ట్రాంగ్గా పార్టీని తెలంగాణలో ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము పోటీ చేస్తామని వస్తున్నారు. సో దాన్ని బట్టి మేబీ కొన్ని స్థానాలు ఎక్స్టెండ్ చేసుకొని బట్ అల్టిమేట్గా అయితే బలంగా ఉన్న దగ్గరే మేము పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇది మొత్తంగా రామ్ చెప్తున్నారు, జనసేన ప్రధాన కార్యదర్శి. మొదట తాము బలంగా ఉన్న చోటే పోటీ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక పొత్తు అనేది బీజేపీతో పొత్తు అనేది అధిష్టానం చూసుకుంటుంది. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడుకుంటారు. సో మొత్తానికి ఒక రాజకీయంగా తెలంగాణలో ఒక బలమైన పునాది వేయడానికి ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రధానంగా ఉపయోగించుకుంటామనేది ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ తేజతో